చెప్తే అది చేస్తావు కదా? అయితే ఆ ఐస్ క్రీమ్ కింద పడే. సరే సరే, ఆర్డర్ కాదు, రిక్వెస్ట్ చేస్తున్నా, ప్లీజ్ అప్పుడప్పుడైనా నేను చెప్పేది వినండి. అమ్మో ఎక్కడ? అమ్మో 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 భయ్యా, అమ్మో భయ్యా, అంకుల్ 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 లేవండి. అమ్మో 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 అంకుల్, అమ్మో లేవండి అంకుల్. అమ్మో 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 అమ్మో. హలో గోరా, ఏమైంది? అమ్మని కిడ్నాప్ చేసావా? పాప నా దగ్గరే భద్రంగా ఉంది. అమ్మయ్యా, నువ్వు ఇంకా ఫోన్ చేయకపోయేసరికి ఎక్కడ మిస్ అమ్మకి దొరికేసావో అని భయపడ్డాను. నేను వాయువు లాంటి వాణ్ణి. నన్ను పట్టుకోవడం ఒక భ్రమ. నీ పని పూర్తయిపోతుంది. నువ్వు కంగారు పడకు మనోహరి. సరే, పని పూర్తవగానే చెప్పు, వచ్చి అమ్ముని తీసుకెళ్తాను. అలాగే, పనంతా పూర్తయ్యాకే అప్పుడు పాపనప్పగిస్తా. పనంతా పూర్తవగానే ఏంటి? ఈ పాపతో చాలా పనులున్నాయి మనోహరి. అవి నీకు చెప్పినా అర్థం కావు, కానీ నీకు అంతా మంచి జరుగుతుంది. సరే కానీ అమ్ము జాగ్రత్త. అమ్ము మీద చిన్న గీత పడినా అమ్మ నిన్ను, నీకు అమ్ముని అప్పగించిన నన్ను ఇద్దరిని చంపేస్తాడు. అమ్మరారు ఇద్దరికి ఆ నలుగురు పిల్లల మీదే ప్రాణాలు పెట్టుకుని బ్రతికేవారు. ఆల్రెడీ ఆరు చనిపోయిందన్న బాధలో, కోపంలో ఉన్నాడు. తన భార్యను చంపిన వాడి కోసం చిరుత వేటకు దిగాడు. వాడి వరకు చేరుకోవడానికి ఏ ఒక్క అవకాశాన్ని వదలడం లేదు. ఇలాంటి టైంలో అమ్ముకి ఏమైనా అయితే అమర్ ఏం చేస్తాడో ఊహించుకోవడానికి కూడా భయంగా ఉంది. ఆత్మకి అమ్ము మీదున్న ప్రేమే నాకు పెట్టుబడి. ఈ పాప ఎక్కడుంటేనే ఆత్మ నన్ను వెతుక్కుంటూ వస్తుంది. గోరా, సరే, నేను చూసుకుంటా. అమ్మో, ఇప్పుడు అమర్కి ఈ విషయం ఫోన్ చేసి పోస్ట్ చేయాలి. హలో, చెప్పు మనోహరి. అమర్, మిస్ అమ్మ పిల్లల్ని తీసుకొని ఇంకా ఇంటికి రాలేదు. అమర్ వెళ్ళి చాలాసేపు అయింది, ఇంకా రాకపోయేసరికి ఎందుకో భయంగా అనిపించి నీకు కాల్ చేశాను. ఇంకా రాకపోవడం ఏంటి? ఒకసారి మిస్ అమ్మకి ఫోన్ చేయకపోయావా? చేశాను అమర్, కానీ లిఫ్ట్ చేయడం లేదు. సరే, నేను వస్తున్నాను. రాథోడ్ సార్, ఫాస్ట్గా ఇంటికి పోనివ్వు. ఓకే సార్. అమ్మో ఎక్కడున్నావు? అమ్మో, ఇక్కడ ఒక చిన్న పాపని చూసారా? లేదు, చూడలేదు మేడం.
ఒక దెబ్బకు రెండు పిట్టలన్నట్టు ఒక్క ప్లాన్తో అక్క చెల్లెల్ని ఈ ఇంటికి అమ్మోర్కి శాశ్వతంగా దూరం చేస్తున్నాను. వావ్ మనోహరి, ఐమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. మిస్సమ్మ, అమ్ము ఎక్కడా కనిపించలేదు. ఇంటికి వెళ్ళి డాడీకి వెంటనే చెప్పేద్దాం పదా. అమ్ము లేకుండా నేనింటికి రాలేను. అమ్ము ఇక్కడ ఉండుంటుంది. నేను అమ్ముని వెతికి పట్టుకుంటాను. మిస్సమ్మ, పదండి. పిల్లలు, అమ్ము కనిపించిందా? ఎక్కడికి వెళ్ళిపోయావమ్ము? మిస్ అమ్మ, లేట్ అవ్వక ముందే డాడీకి వెళ్ళి చెప్దాం. డాడీ ఎలాగో అలా అమ్ముని వెతికి పట్టుకుంటారు. పద. అయ్యో, అన్నా కొంచెం ఫాస్ట్గా పోనివ్వు. ఏమండి, అమ్మ మిస్సమ్మ దగ్గర ఉందట. కానీ నాకెందుకో భయంగా ఉందండి. అమ్మ ప్రమాదంలో ఉందని గుప్తా గారు చెప్తున్నారు. మీరే వెళ్ళి అమ్మని తీసుకురండి ప్లీజ్ అండి. ఏమండి 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 మిమ్మల్ని. అమ్ము కనిపించడం లేదని మీకు ఎలా చెప్పాలి? నానా, ఏమండి మిస్సమ్మ పిల్లల్ని తీసుకొని ఇంటికి రాలేదా? లేదమ్మా, ఇందాకే ఫోన్ చేశాను. పిల్లలేదో ఐస్ క్రీమ్ అడిగి తింటున్నారట. అంకుల్, ఈ ఎండకి ఐస్ క్రీమ్ ఏంటి అంకుల్? పిల్లల హెల్త్ ఏమైపోవాలి? ఏంటో ఈ మిస్సమ్మకి అన్నిటి మీద ఉండే శ్రద్ధ పిల్లల మీద ఉండదు. ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? ఇందాక నువ్వే కదా మిస్సమ్మ పిల్లల్ని ఎలా చూసుకుంటుందో మనకు తెలియదా అని నమ్మకంగా మాట్లాడి ఇప్పుడేమో ఇలా అంటున్నావు? పిల్లలు మారాం చేస్తుంటారు, అందుకే ఐస్ క్రీమ్ తినిపిస్తూ ఉండొచ్చు. అంత మాత్రానికి మిస్సెమ్ ఏదో నేరం చేసినట్టు మాట్లాడతావేంటమ్మా? అమర్, నువ్వెందుకు అంత టెన్షన్ పడుతున్నావు? పిల్లలు వెళ్ళింది మిస్సమ్మతోనే కదా, వచ్చేస్తారులే. సరేలే, నేను ఫోన్ చేసి ఎక్కడున్నారో కనుక్కుంటాను. అంకుల్, మిస్సమ్మ ఫోన్ లిఫ్ట్ చేస్తే అమరు నేను ఎందుకు ఇంత టెన్షన్ పడతాం? ఇందాకటి నుంచి కంటిన్యూస్ గా ఫోన్ చేస్తున్నాం, ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. మిస్సమ్మతో పిల్లల్ని పంపించకుండా ఉండాల్సిందే. అమర్, నువ్వు అనవసరంగా టెన్షన్ పడుతున్నావు. మిస్సమ్మ పిల్లల్నింటికి క్షేమంగా తీసుకొస్తుంది. అయినా పిల్లల్ని చూసుకోవడం తనకేమైనా కొత్త? అప్పుడు పరిస్థితులు వేరాంటి. మిస్సమ్మ కూడా ఇంతకు ముందులా లేదు కదా. ఇప్పుడు మిస్సమ్మ ధ్యాసంతా ఇంటికి కోడలై అమర్తో కొత్త జీవితం మొదలు పెట్టడం మీదనే ఉన్నట్టు అనిపిస్తుంది. దేవుడా, పిల్లలకి ఏమీ కాకుండా క్షేమంగా ఇంటికొచ్చేలా చూడు. ఇంకోసారి మిస్సమ్మని నమ్మి పిల్లల్ని బయటికి మాత్రం పంపించను. మను,
సార్ మిస్సమ్మ పిల్లలు వచ్చేసినట్టున్నారు సార్. ఇంతకటి నుంచి ఫోన్ చేస్తుంటే ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు? అడుగుతుంది నిన్నే. అమర్, నీ కోపంతో అరుపులతో మిస్సమ్మని భయపెట్టేస్తున్నావు. పిల్లలు ఇంటికి వచ్చేశారు కదా, నేను అడుగుతానులే. మిస్సమ్మ, ఫోన్ ఎందుకు ఎత్తలేదు? ఇంట్లో అందరం ఎంత కంగారు పడిపోయామో తెలుసా? చెప్పు. డాడ్, అమ్ము. అమ్ము ఎక్కడ? అమ్ము, 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 అమ్ము. అయ్యో, అమ్ము. మిస్సమ్మ, అమ్ము ఎక్కడ? ఏంటి మిస్సమ్మ అలా తడబడుతున్నావు? అమ్ము ఎక్కడుంది? మీతో ఎందుకు రాలేదు? అసలు అమ్ము నొక్కదాన్ని ఎక్కడైనా వదిలేసి వచ్చావా? అసలే ఇంట్లో ఎప్పుడు ఏం జరుగుతుందో, ఎవరికేమవుతుందో అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నావు. అలాంటిది ఆ అమ్ముని నీతో ఎందుకు తీసుకురాలేదు? మిస్సమ్మ, 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 అమ్ము ఎక్కడ? అమ్ము, అమ్ము కనిపించడం లేదండి. కనిపించడం లేదండి. కనిపించడం లేదు. అమ్ము. ఏంటి మిస్సమ్మ నువ్వు చెప్తుంది? అమ్ము కనిపించకపోవడం ఏంటి? అసలు ఏం జరిగింది? మేము ఇందాక కారులో వస్తుంటే చుట్టుపక్కల మొత్తం వెతికాం. అమ్ము ఎక్కడ కనిపించలేదు. అయ్యో, వద్దు. పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోలేనప్పుడు ఎందుకు బయటికి తీసుకెళ్ళావు? నా పిల్లలే నా ప్రాణం. వాళ్ళకేమైనా అయితే నేను తట్టుకోలేను. చూస్తూ ఊరుకోలేను. అయినా మోసాలు చేసుకునే నీకు ప్రేమల గురించి చెప్పినా నో యూస్. బాధ్యత తెలియని నీకు నా పిల్లల బాధ్యత అప్పచెప్పి చాలా పెద్ద తప్పు చేశా. నా అమ్ముకి ఏమైనా అవ్వాలి, లైఫ్లో నిన్ను క్షమించాను మిస్సమ్మ. క్షమించాను. రాథోడ్ సార్. కార్తీ, ఏమండి? ఏమండి? అమ్ము, ఏమండి? ఏమండి, నేను చెప్పేది వినండి. ఏమండి, అమ్మను మీరే కాపాడాలి. ఏమండి? ఏమండి? అమ్ము,
ఎక్కడ ఉంచిందో చెప్పండి. గుప్తా గారు, నేను చెప్పకూడదు, చెప్పలేనని మాత్రం అనకండి. నా సమాధానము తెలిసి కూడా నీవు మరల నన్ను ప్రశ్నించుట వృధా బాలిక. నీ పిల్ల పిచ్చుకను అన్వేషించుటకు నీ పతిదేవుడు వెళ్ళినాడు కదా. ఏమి జరగవలనని లిఖించబడి ఉన్నదో అది ఏ జరుగును. అలా అనకండి గుప్తా గారు. అమ్ము ఎంత ప్రమాదంలో ఉందో కూడా తెలియదు. ప్లీజ్ ఈ ఒక్కసారికి అమ్ము ఎక్కడుందో చెప్పండి. నేను వెళ్ళి అమ్మును కాపాడుకుంటా. నేను చెప్పినను నీవు ఏమీ చెయ్యలేవు బాలిక. నీ కూతురుని కాపాడుట నీ వల్ల కాదు. పోనీ ఎక్కడుందో చెప్పండి గుప్తా గారు. ఏం చేసినా నేను వెళ్ళి కాపాడుకుంటా. అయ్యో బాలిక, నేను నీకెటులు చెప్పవలను? నీ పిల్ల పిచ్చుక ఎచ్చట ఉన్నదో నేను నీకు చెప్పినను అచ్చటకు నీవు వెళ్ళుట అసాధ్యము. ఎందుకు వెళ్ళలేను? ఎందులకంటే నీ కూతురు ఆ ఘోరా వద్ద ఉంది కనుక. నీవే ఆ ఘోరా కంటపడకుండా తప్పించుకొనిచున్నావు. అటువంటిది ఆ ఘోరా నుండి నీ కూతురుని ఎటులా కాపాడేదవు? కాపాడలేరు. ఎవ్వరూ అమ్మోని కాపాడలేరు. ప్రేమించిన వాళ్ళనే ఎక్కువగా బాధపడతామని పెద్దలు చెప్తే ఏమో అనుకున్నాను. నిజమే అమర్, నేను ప్రేమించేది నిన్నే, నేను కష్టపెడుతుంది నిన్నే. ఏం చేద్దాం? అప్పుడు ఆరు మెడలో తాళి కట్టి కోరి కష్టాలు తెచ్చుకున్నాం. ఇప్పుడు ఈ భాగ్య మెడలో తాళి కట్టి మళ్ళీ కోరి కష్టాలు తెచ్చుకుంటున్నాం. అమ్ముకి నిజం ఎలా తెలిసిందో, పౌర్ణమికి ఆరు ఏం చేస్తుందో తెలుసుకునే వరకు అమ్ము ఇంటికి తిరిగి రాదు. మను, నేను దీనికి ఏం అన్యాయం చేశాను గుప్తా గారు? ఎందుకు నా మీద ఇంత పగ పెంచుకుంది? పౌర్ణమికి శక్తులు వచ్చినప్పుడు దీన్ని చంపేద్దామన్నంత కోపం వచ్చినా నేను ఆ పని చేయలేకపోయాను గుప్తా గారు. అది ఏం చేసినా దాన్ని చంపేంత కోపం నాకెప్పటికీ రాదు. జనన మరణములన్నవి ఎన్నడూ లిఖించబడి ఉండును బాలిక. వాటిని మార్చుట ఎవ్వరికీ సాధ్యము కాదు. ఆ బాలిక నాశనము కూడా లిఖించబడి ఉన్నది. అది ఎప్పుడు ఎవరి వల్ల జరగవలెనో అటులనే జరుగును. ఈ రోజు తప్పిదము చేసినది ఆ బాలిక అయినను అసలు తప్పిదము జరిగినది నీ వల్లనే. నీవు నీ కూతురు దేహమున ప్రవేశించితివి కాబట్టే నీ కూతురు నేడు ప్రమాదమున పడినది. మీరు చెప్పింది కరెక్టే గుప్తా గారు. తప్పు చేసింది నేనే. అప్పుడు ఆ తప్పుని సరిదిద్దాల్సింది కూడా నేనే కదా. నీ ఒక ఆత్మవి బాలిక. మరల మరల చెప్పుచుంటుని నీ ఒక ఆత్మవి మాత్రమే. నేడు పౌర్ణమి కాదు, నీకు ఆ శక్తులు లేవు. ఎటుల నీవు నీ పిల్ల పిచ్చుకను కాపాడేదవు? చెప్పుము, ఎటుల కాపాడేదవు? నాకు ప్రాణం లేకపోయి ఉండొచ్చు గుప్తా గారు. నేను ఒక గాలినే అయి ఉండొచ్చు. కానీ నా కన్న ప్రేమ నా కూతుర్ని కాపాడుతుంది. నా కూతురి కోసం నేను నమ్మే ఆ దైవంతో పోరాటం చేయడానికైనా సిద్ధమే. ఆ ఘోర నా కూతుర్ని ఎక్కడ దాచిపెట్టాడో చెప్పండి ప్లీజ్. నా కూతురి ఆచూకీ చెప్పకుండా తప్పు చేస్తున్నారని మీకు కూడా తెలుసు. అయినా చెప్పడం లేదు. పాప పుణ్యాలని లెక్క పెట్టేవారు. ఒక తప్పు జరుగుతూ ఉంటే ఇలా చూస్తూ ఉండడం ఎంత తప్పో నాకంటే మీకే బాగా తెలుసు. ఆ తప్పు చేయకండి. నీవు ప్రతిసారి ఇటుల నీ మాటలతో నన్ను ఇరకాటమున పెట్టుచుండివు బాలిక. ఆ ఘోర నీ పిల్ల పిచ్చుకను తీసుకువెళ్లి ఊరు బయట కొండపై ఉన్నాడు.